థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సినటువంటి ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ అని ఉంటాయండి. ఇవి మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఇవి స్టోన్స్ అండి. ఇలాగ ప్యాకింగ్లు వస్తాయి. ఇవన్నీ మీషోలో దొరుకుతాయి, చూసుకోండి. కావాలంటే అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. మంచి మంచి డిజైన్స్లలో స్టోన్స్ ఉంటాయి. అలాగ అన్నీ చూసుకోవాలి స్టోన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకటి కత్తెర. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి, గాజులు పెట్టుకోవాలి. ఇంకొకటి ఏదైనా సైజు చూసుకోవాలండి. నేనైతే ప్లేట్ తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళి చూపిస్తాను. రెడీ. నేను బ్లాక్ దారం తీసుకున్నాను అండి. దీన్ని ప్లేట్కి ఇలా పెట్టుకొని ఇలా సమానం చేసుకొని ఇలాగా ప్లేట్ చుట్టూ ఇలా తిప్పుకోవాలండి. అలాగా ఎన్నిసార్లు తిప్పుకోవాలంటే కౌంట్ చేసుకోవచ్చండి. కొంచెం మందం ఉంటే త్వరగా అయిపోతుంది. కాబట్టి ఒక 20 లైన్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా 1 2 3 4 అని కౌంట్ చేసుకొని మొత్తం 20 లైన్స్ చేసుకోండి. అలాగా ఇలాగ అయిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలాగ గట్టిగా పట్టుకొని ఇలాగ అవుతుంది కదండి. అప్పుడు ఒక ఫెవికాల్ అంచు ఇక్కడ ఇలాగ అంటించుకుంటారు కదండి. ఇలాగ అంటించుకొని దీన్ని ఇలాగ పెట్టుకోండి, అంటించుకోండి సమానంగా. ఇప్పుడు ఒక వెడల్పు ఉంటుంది కదండి, మరి గాజు కాకుండా ఇలా ఒక వెడల్పు అనేది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇంత మందంలో గాజు లేకపోతే ఏం చేయాలంటే సింగిల్ గాజులే జాయింట్ చేయాలండి. ఇలాగ జాయింట్ చేయాలి. జాయింట్ చేసేది చూపిస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఇట్లా సింగిల్గా ఉంది, లావుదే లేదు అని అంటే ఏం చేయాలంటే దీన్ని చుట్టూరా ఫెవికాల్ ఇలా వేసి అంటించుకోవాలండి. అంతా అంటించుకొని కొంచెంసేపు ఇలాగ వదిలేయాలండి. ఇలాగా గట్టిగా పెట్టి వదిలేయండి. అది అతుక్కుంటుంది. కొంచెంసేపు ఆరాలి. అది ఆలోపు నేను దీనికి చూపిస్తానండి. లోన ఇలాగ ఫెవికాల్ అంటించుకొని మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ చివర అంటించుకున్నాం కదా ఫెవికాల్, దాన్ని దీని మీద పెట్టాలి. పెట్టుకున్నాక దీన్ని ఇలా కొంచెం వెడల్పు ఇలా చేసుకోవాలి. దూరంగా దగ్గరికి పెట్టకుండా వెడల్పు చేసుకొని ఇలా చుట్టుకోవాలండి. ఇలా మొత్తం అలాగా చుట్టుకోవాలండి. ఇలాగా వెడల్పు చేసుకొని దీన్ని ఈ వైపు ఇక్కడ తిప్పి ఇక్కడ బిర్రుగా పట్టుకోవాలండి. లూజ్ చేసుకోకూడదు. లూజ్ చేసుకుంటే బాగుండదు. ఇలాగ బిర్రుగా లాగి ఇక్కడ పట్టుకొని ఇలాగ చుట్టుకోవాలి. మొత్తం బ్యాంగిల్ చుట్టుకొని చూపిస్తాను. ఇలా వెడల్పు చేసుకొని ఇలా చుట్టుకోవాలి. మధ్యలో ఎక్కడ గాజు కనిపించకూడదు. ఇలాగ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు సరి చేసుకోవాలి. ఇలాగా సరి చేసుకుంటూ చుట్టుకోవాలి. ఇలాగ
గట్టిగా పట్టుకొని ఇలా గాజు అంతా చుట్టుకోవాలి. నేను ప్లేట్ తీసుకున్న సైజ్ కరెక్ట్ నాకు ఇక్కడ గాజుకు సరిపోతుందండి. లాస్ట్కి ఏం చేయాలంటే ఇక్కడ గమ్ వేసుకోవాలి. వేసుకొని ఇలాగా మొత్తం ఇలాగ అనుకొని ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఈ ఎక్స్ట్రాస్ని లోన గమ్ వేసి అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికించుకొని అయినా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. వీటిని ఇలాగా ఇది అయిందండి. ఇది మొత్తం ఇలా థ్రెడ్తో మొత్తం చుట్టేసుకున్నాం కదా, మొత్తం అయిపోయింది. దీనిలాగే ఇది చేసుకున్నాము, రెడీ చేసుకుంటా. రెడీ అండి. 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను బ్లాక్ కలర్తో. డిజైన్ ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. అంటే మీ దగ్గర ఉన్న స్టోన్స్తోనే మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న స్టోన్స్తో నేను చేస్తున్నా, మీరు చూడండి. మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ గ్రీన్ కలర్వి ఇలాగా ప్యాకెట్లలో ఇలాగ చిన్న సీసాలో వస్తాయి అన్నీ. నేను గ్రీన్ కలర్ తీసుకున్నా, అలాగే ఇది తీసుకున్నా. చేస్తాం ఇక కనిపీలు. ఇలాగా మధ్యలో ఫెవికాల్ వేసుకోవాలి మొత్తం. కనిపిస్తుందండి మీకు? ఇలాగా అతికించుకోవాలి. దాని తర్వాత ఒక ఫ్లవర్ ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ఇలాగా వేసుకోవాలి, అతికించుకుంటూ ఉండాలి. మొత్తం అంతే అండి. చూస్తున్నారా? ఇలాగా గాజు మొత్తం చేసుకోవాలి. చేసి చూపిస్తానండి.
దీన్ని కొంచెం మారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ చేసుకుందాం. ఈ బ్యాంగిల్ని ఇంకో స్టైల్లో చేద్దాము, చూపిస్తాను ఎలాగనేది. లీవ్స్ అంటారు కదా, ఆకులక్క అలాగా పెట్టుకున్నాం. బాగుంటుందండి ఇలా కూడా. ఇలాగనే మొత్తం ఇలాగే ఇంట్లో మనకు నచ్చిన స్టైల్లో మనకు నచ్చినట్లు ఈజీ అండి ఈ ప్రాసెస్. ఇలాగ అన్నీ మనకు నచ్చిన స్టైల్స్లో, మనకు నచ్చిన కలర్స్లలో మన శారీ మీదకి, అన్నిటి మీదకి, డ్రెస్ల మీదకి మ్యాచింగ్ చేసుకొని మంచిగా వేసుకోవచ్చు. ప్లెయిన్ గాజులు ఉంటాయి, బ్యాంగిల్స్, గోండ్ల లెక్క ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ తెచ్చుకొని థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ అండి కొనుక్కోవాలి, స్టోన్స్ కొనుక్కోవాలి. అన్నీ కొనుక్కొని మనకు నచ్చినట్టు ఇంట్లో మనకి వీలైనప్పుడల్లా ఇలాగ శారీస్ మీదకి సెట్ అయ్యే మ్యాచింగ్ స్టోన్స్తోని డిజైన్స్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ఇలాగా బ్యాంగిల్ మొత్తం చేసుకొని చూపిస్తా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది.
అయిపోయిందండి, ఇది ఆరాలి. ఈ బ్యాంగిల్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇది ఆరాలి. రెండు డిఫరెంట్ స్టైల్లో బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఏది బాగుందో కామెంట్ చేయండి. ఒకసారి చూస్తా. బాగుంది కదా. ఇవి మూడు బ్లాక్ కలర్ థ్రెడ్తో చేసినట్టువే మూడు డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఒకసారి చూడండి. బాగున్నాయా? ఏది బాగుందో కామెంట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ రెండు బ్లాక్ కలర్ థ్రెడ్స్. నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్ ఎక్కువ చేసుకున్నా. బాయ్ అండి, థ్యాంక్స్.